కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏంటి ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి? కొంతైనా సరే తేరుకున్న పరిస్థితి కనిపిస్తోందా? ఏది మనకి వరదల కంటే ముందు ఏ రకంగా ప్రభుత్వం విఫలమైందో సహాయక చర్యలు కూడా అదే స్థాయిలో విఫలమై ఇప్పటికీ అదే సిచ్యువేషన్ కనిపిస్తోందా? ఖచ్చితంగా ఈశ్వర్, ఇప్పుడు గతంలో ఏ విధంగా అయితే వరదల సంబంధించి ఘోర వైఫల్యం చెందిందో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది. అయితే ఒక విషయం అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి, ఈరోజు ఉదయం నుంచి మాత్రం ప్రధాన రహదారికి అటు ఇటువైపులో ఉన్నటువంటి ఎలా గృహస్థులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఫుడ్ పంపిణీ, వాటర్ పంపిణీ అయితే జరుగుతుంది. కానీ లోపల ప్రాంతంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే దానికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఇప్పటికీ దాదాపు 2.5 లక్షల మంది ఇప్పటికీ వరద బాధితులు అట్లాగే ఇళ్లలోనే ఉన్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా కనీసం ఆహారం లేదు. స్టిల్ ఈ రోజు వరకు, ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా అందరూ కూడా నడుచుకుంటూ బయటకు వచ్చేసి ఎక్కడ ప్రభుత్వం అందించేటువంటి ఏదైనా ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమైనా దొరికితే అవి తీసుకోవడం, లేదంటే బయటకు వెళ్ళి వేరే ప్రాంతాల్లో కొనుగోలు చేసుకొని మళ్ళీ స్వచ్ఛందంగా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. నిజంగా అత్యంత దుర్భర పరిస్థితి ఈ క్షణాన్ని కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 5 రోజులుగా, ఈ రోజుకి 5 రోజులుగా మొత్తం దాదాపు 4.5 లక్షల మంది విజయవాడ నగరవాసులు తీవ్రమైన దుర్భర పరిస్థితిలో ఎదుర్కొంటున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిస్తేజం చూస్తూనే ఉన్నట్టు, నిస్తేజంలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే చాలా స్పష్టంగా చెప్పారు, మేమేం చేయలేకపోతున్నాం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాను, అధికారులు మా మాట వింటలేదంటూ ఒక ముఖ్యమంత్రి నిన్న ఆ విధంగా మీడియా ముందు చెప్పారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి పదే మీడియాని వెంటబెట్టుకొని సింగనగర్లో కొంత ప్రాంతానికి బుల్డోజర్ మీద ఎక్కిపోవటం, లేదంటే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బోట్లో ఎక్కడం లాంటి కార్యక్రమాలు చేశారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సింగనగర్కి వెళ్ళి వరద నీటిలో నడుచుకుంటూ లోపలికి వెళ్ళి జనంతో మాట్లాడారో ఆ తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు నిన్న ఒక చోట కొద్ది మోకాళ్ళ లోపు నీళ్ళు వచ్చే ప్రాంతానికి మాత్రమే నీళ్ళలో దిగాల్సిన పరిస్థితి. అంతకుముందు వరకు కేవలం మీడియా కోసం ఒక బోట్ని రెడీ చేయటం, చంద్రబాబు ఒక బోట్లో కూర్చొని పర్యటన చేశారు తప్ప ఇంకోటి అక్కడ కూడా బోట్ దగ్గరికి జనాన్ని పిలిచి వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం కూడా ఎక్కడ చేయలేదు. అల్లంత దూరంలో జనం ఉంటే బోట్లో మాత్రం ఈయన వెళ్తూ ఉంటారు, చేతులు ఊపుతూ ఉండేది పరిస్థితి ఉండేది. సో ఈ రోజు కూడా ఇంకా అదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కనీసం 5 రోజులుగా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, బాధితులు ఏం చెప్పుకున్నారు రవీందర్? రాజరాజేశ్వరిపేటకి ఈరోజు జగన్ వస్తున్నారన్న సమాచారం ఉదయాన్నే బయటకు వచ్చేసింది. ఆ తర్వాత మాత్రం అడవుడిగా అధికార యంత్రాంగం అంతా కూడా ముందుకు కదిలిన పరిస్థితుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వాహనాలను పంపిస్తున్నారు, ఫుడ్ పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతోపాటు ఇందాక జగన్ వచ్చిన తర్వాత కరెంటుని కానీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి సెల్ సిగ్నల్స్ సంబంధించినటువంటి మొబైల్ టవర్లు బాగు చేయడానికి కానీ వీటన్నిటి కూడా అధికార యంత్రాంగం హడావుడిగా జగన్ వచ్చిన సమయంలో జగన్కి ఎదురుపడ్డారు వీళ్ళంతా కూడా. అప్పుడు వచ్చారే తప్ప అంత ముందు వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు అయితే లేదు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా జెండాలు పట్టుకుని జగన్కి ఎదురుగా వచ్చి మేము సరఫరా చేస్తున్నాం పెద్ద ఎత్తున అనేది చెప్పడం కోసం వచ్చారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి వరద బాధితులంతా కూడా చాలా తీవ్రంగా చెప్పుకోవడానికి కూడా వీలేని స్థాయిలో దోషణలు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ వచ్చాడు కాబట్టి మీరంతా వచ్చారు, కానీ మధ్యాహ్నం వరకు రాత్రి వరకు ఏం చేశారు? 4 రోజులుగా మేము నీళ్ళలో ఉంటే మీకు కనీసం ఫోన్లు చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోలేదు, ఒక అంబులెన్స్ అడిగితే పంపలేదు, ఒక పడవ అడిగినా కూడా ఎందుకు పంపలేదంటూ వారంతా కూడా వారిని ప్రశ్నించిన పరిస్థితి. మొత్తంగా అయితే అధికార యంత్రాంగం ఈరోజు ఏదైతే వరద రాకముందు ఏ విధంగా అయితే నిస్తేజంగా ఉందో ఇప్పుడు వరద వచ్చిన తర్వాత కూడా వారిని కాపాడే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా సరైన సౌకర్యాలు కల్పించడంలో ఘోర వైఫల్యం అయితే ఖచ్చితంగా ప్రభుత్వం అయిపోయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.